మీకు గాని ఆప్షన్స్ ట్రేడింగ్‌లో బిలో 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఈ వీడియోని 2x స్పీడ్‌లో అయితే పెట్టుకొని చూడండి. ఈ వీడియో ఎప్పుడైతే స్కిప్ అయితదో మీరు మళ్ళీ ఏదో ఒక రోజు మీరు మళ్ళీ చూడాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ సిట్యుయేషన్ మీకు క్రియేట్ అవుతుంది. సో, సింపుల్‌గా ఏం మాట్లాడుకుంటున్నామంటే నేను పర్ డే ఆఫీస్‌కెళ్ళి 8 హవర్స్ కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తే నాకొచ్చే సాలరీ 900 పర్ డే. ఓకేనా? ఓకేనా? సో, ఇక్కడ పర్ డే నేను 900 సంపాదిస్తుంటే నా ఒక్క ట్రేడ్‌లో ఎస్ఎల్ ఎంత? రూ. 975. అలాంటప్పుడు నేను తీసుకున్న ట్రేడ్ ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి? ప్రతి ఒక్క ట్రేడ్ చాలా ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే 8 అవర్స్ నాకు చేస్తే 900 వస్తుంది. కానీ నేను ఎస్ఎల్ ఎంత ఇస్తున్నా? 975 ఇంకా రూ. 75 ఎక్స్‌ట్రా ఇస్తున్నా. సో, ప్రతి ఒక్క రూపాయి నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, నేను మీకు నాలెడ్జ్ ఈస్ ఇంపార్టెంట్. నేర్చుకోండి అని 100 సార్లు చెప్తున్నా. కానీ ఏక్ నంబర్ కకృతిగాళ్ళు అసలు ఎట్లుందంటే మైండు లక్షలు, కోట్లు సంపాదించాలని చెప్పి గాల్లో మేడలు కడుతున్నారు. ఎట్లున్నారంటే ట్రేడింగ్‌లో, ఆప్షన్స్ ట్రేడింగ్‌లో జనాలు వాడెవ్వడైనా కాల్ గాని, టిప్ గాని ఏదైనా ఇస్తే సిఈ సైడ్ గాని, పిఈ సైడ్ కొనండి అని చెప్పి ఒక మాట చెప్తే వాడు ఎందుకిచ్చాడు? ఏంది? ఏం ఆలోచించరు. కొనేస్తారు. నాదేం తప్పులేదు. వాడే ఇచ్చాడు. నేను కొన్నాను. అయ్యో! లాస్ వచ్చింది అని చెప్పి బాధపడతారు. మీకసలు ఒక ఒక రూపాయి విలువ అర్థమవుతుందా? మీరు చేస్తున్న పనులు మీకు అర్థమవుతున్నాయా? నేర్చుకొని చేయండి అని చెప్పి చెప్తుంటే అసలు అసలు నేర్చుకోవాలనే కాన్సెప్ట్ మీ మైండ్‌లోకి రావట్లేదు. నాలెడ్జ్ అసలు తీసుకోవాలనే ఆలోచన మీకు రావట్లేదు. కాల్ ఇస్తే కాల్ తీసుకోవాలి, పుట్టిస్తే పుట్టు తీసుకోవాలి, ఏదైనా టిప్స్ ఇస్తే బాగుండు. ఇదే ఆలోచన రన్ అవుతుందన్నమాట. ఏం జరిగింది అసలు? మార్చ్ 30 రోజు నా గ్రూప్‌లో ఒక మెంబరు ఒక కాల్స్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి అతని దగ్గర కాల్స్ తీసుకొని రూ. 1,06,000 లాసు, 5,000 బ్రోకరేజ్. ఓవరాల్‌గా 1,10,000 బొక్క పెట్టుకొని నాలోని యానిమల్ వినలేదు బ్రో. నేను అసలు కంట్రోల్ కాలేకపోయానని చెప్పి ఎప్పుడు పెట్టాడు మెసేజ్? లాస్ వచ్చిన తర్వాత పెట్టాడు. లాస్ రాకముందు పెట్టలేదు. లాస్ అయిపోయి అంతా కూష్మాండం అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి నాకు మెసేజ్ పెడుతున్నాడు. ఏమనాలి అతన్ని నేను మెంటర్షిప్ గ్రూప్‌లో యాడ్ చేసుకున్నా. ఫ్రీగా యాడ్ చేసుకున్నా. అతనికి ఆల్రెడీ అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చి 40 లక్షలు బొక్క పెట్టుకున్నాను నేనని చెప్తే, సరే బ్రో నేను నీకు ఫ్రీగానే తీస్తాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా బొక్క పెట్టుకున్నావు. మీరు నాకేం రూపాయి ఇయ్యాల్సిన అవసరం లేదని చెప్పి నేను అతనికి ఫ్రీగా నాలెడ్జ్ ఇస్తుంటే నా మాట కాదని కకృతి పడి వాడెవడో కున్గుస్కా గొట్టంగాడి మాటలిని రూ. 1,00,000 బొక్క పెట్టుకున్నాడు. అసలు ఆ రూ. 1,00,000కి ఎన్ని ఎస్ఎల్స్ వస్తాయి మనకి? ఎంత జాగ్రత్తగా చేయాలి అసలు ఆ డబ్బుని? సో, ఇక్కడ ఏం జరుగుతుంది ఫస్ట్ మీ మైండ్ సెట్టే కరెక్ట్ కాదు. మీకు నేర్చుకోవాలని లేదు. కానీ మీకేం కావాలి? వెంటనే ప్రాఫిట్ కావాలి. నేను ఒక్క రోజులో రూ. 1,00,000 తీయాలి. మీకు ఒక్క రోజులో రూ. 100 కూడా రావు మార్కెట్‌లో. మీకు రూ. 100 రావడం కాదు కదా! అసలు మీ దగ్గర ఉన్న ఆ 1,00,000 కాదు కదా! 10,00,000, 20,00,000 ఎన్ని కోట్లు తెచ్చినా మార్కెట్ లాగేసుకుంటది. అది మీకు అర్థం కాదు. మీకు చెప్పినా మీరు మారరు. మీరు నేర్చుకోకుండా అస్సలు ఎవ్వరిని నమ్మద్దు. మీరు నేర్చుకొని, మీ సొంతంగా నేర్చుకొని, నన్ను నమ్మద్దు, ఎవ్వరిని నమ్మద్దు. నేర్చుకొని, ఆ తర్వాత మీరు ట్రేడ్ చేస్తే ఒక డిసిప్లిన్ తోటి 15 పాయింట్లు ఎస్ఎల్ పర్ డే పెట్టుకొని చేస్తే బావుంటది. ఓకేనా? ఎస్ఎల్ కొట్టిందంటే 15 పాయింట్లతో డే క్లోజ్ చేసేస్తే ఆ రోజు బావుంటది. ఎందుకంటే నెక్స్ట్ డే 30 పాయింట్లు తీసుకునే శక్తి నీలో ఉంది. నువ్వు సింపుల్‌గా ఒక రూ. 1000 లాస్ తీసుకుంటే ఈ రోజు నేను హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే నా బడ్జెట్ రూ. 1000 నేను రూ. 1000 సంపాదించగల శక్తి నాలో ఉందని మీ మనసుకు అనుకుంటే మీరు ఆ రూ. 1000 ఇవ్వడానికి హ్యాపీగా ఇస్తారు. ట్రేడ్ కూడా ప్రశాంతంగా చేస్తారు. లేదు నేను 10,000 లాస్ చేస్తాను. నేను తీసుకుంటే రూ. 1000 తీసుకుంటాను అంటారు. నేను మార్చ్ 30 రోజు మాత్రమే సింగిల్ ట్రేడ్‌లో 80 పాయింట్లు పట్టుకున్నా నిఫ్టీలో. ఎట్లా పట్టుకున్నాను? ఊరికే ఎవరో ఇచ్చిన కాల్ అండ్ టిప్ కాదు కదా! మీకు షేర్ చేసిందే నేను తీసుకున్నాననమాట. సింపుల్‌గా చూడండి ఇక్కడ మీకు ఏ నాలెడ్జ్ అయితే షేర్ చేస్తానో అదే నాలెడ్జ్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ట్రేడ్ చూడండి. ఇక్కడ చూడు. నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత చూడండి. ఇక్కడ ట్రేడ్ రన్నింగ్‌లో ఉంది. మనకి వర్స్ట్ డే అసలు చాలా హంటింగ్ ఉంది. జాగ్రత్తగా ఉండని చెప్పాను. ఇక్కడ హోల్డింగ్ ఫర్ 100 పాయింట్స్ అని పెట్టాను. ఆ తర్వాత ఇంకా హోల్డ్ చేశాను. 242 దగ్గర నుంచి 322 దగ్గర 80 పాయింట్లు అయితే హోల్డ్ చేశారు. 80 పాయింట్ల తర్వాత ప్రాఫిట్ అయితే బుక్ చేశారనమాట. 100 పాయింట్స్ కోసం ట్రై చేసాం. జస్ట్ మిస్ అయింది. ఒక 80 పాయింట్స్ దగ్గర అయితే బుక్ చేసాం జరిగింది. 15 పాయింట్లు పెట్టి 80 పాయింట్లు అంటే దగ్గరగా 1:5 అయితే బుక్ చేసాం. మనకి బయ్యర్ లెవెల్, సెల్లర్ లెవెల్ అనేది ఒకటి ఉంది. దానిపైనకి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే 15 పాయింట్స్ తోటి ఎస్ఎల్ అయిపోతుంది. మధ్యలో ఎక్కడో ఒకక్కడ తీసుకొని ర్యాండమ్ ఎంట్రీ తీసుకొని తన్నులు తినాల్సిన అవసరం మీకు లేదు. నేర్చుకోండి. ప్రతి ఒక్కటి నేర్చుకోండి. నా దగ్గర కాదు ఎక్కడొకక్కడ ఫ్రీగా నేర్చుకోండి. నాలెడ్జ్ ఎతకండి. దొరకందంటే ఏముంది? కకృతి పడి అక్కడే కాల్ గ్రూప్లో జాయిన్ అవుతారు. ఇక్కడ గ్రూప్లో జాయిన్ అవుతారు. అక్కడ కొంటారు, ఇక్కడ కొంటారు. వాడు 2 రోజులు ట్రేడ్ ఇస్తాడు, అక్కడ లాస్ వస్తుంది. అరే ఇది కరెక్ట్ కాదు అంటారు. ఇంకొకటి దగ్గర పోతారు, ఆడి దగ్గర తీసుకుంటారు, అక్కడ లాస్ వస్తుంది. అక్కడ కరెక్ట్ కాదు అంటారు. ఇంకా అసలు మీకు స్టేబిలిటీ లేదు. ఒక పట్టుదల లేదు. అచ్చు బొమ్మ ఆడినా కానీ రోజు అచ్చు అని కూర్చున్నా ఓన్లీ అచ్చుపడే ఛాన్సెస్లో కనీసం 50% అన్న ఉంటుంది. దీంట్లో మీరు ఎట్లా చేస్తున్నారంటే ఒకడిని నమ్ముతారు,
వాడు కాకపోతే ఇంకొకటి నమ్ముతారు, వాడు కాకపోతే ఇంకొకటి నమ్ముతారు, ఆడు యూట్యూబ్ లైవ్ చూస్తారు, ఇటు ఇంకో గ్రూప్లో జాయిన్ అవుతారు. మీకు నేర్చుకోవడం తప్పితే వెంటనే డబ్బులు రావాలి, ఇప్పటికిప్పుడు నాకు 1,00,000 రావాలి, రేపు ఒక 10,00,000 రావాలి, నా లాసులు రికవర్ అయిపోవాలి, నేను అది కొనాలి ఇది కొనాలి. మీ మైండ్కి ఒక ₹100 సంపాదించే నాలెడ్జ్ కూడా మీకు అసలు నేర్చుకోవాలని రావట్లేదు. అసలు ఏంటంటే ఫ్రీగా కాల్స్ ఎవరు ఇస్తారా, వాడే నా దేవుడు, వాడే నా సలాం, లాస్ వచ్చిందా, ఈడమ్మ వేస్ట్ గాడ్రా వీడిని అనవసరంగా నమ్మారా అనుకుంటారు. డబ్బులు వస్తే అబ్బా నువ్వు ఏమన్నా, నువ్వు సూపర్ అన్నా, నీ తర్వాతనే నా ట్రేడింగ్లో నువ్వే నడిపిస్తున్నావు నా మార్కెట్ అంటారు. అసలు మీకు నేర్చుకోవాలనే ఆలోచన లేదు. మీరు ఫస్ట్ దయచేసి నేర్చుకోండి, ఎక్కడ దొరికితే అక్కడ నాలెడ్జ్ తీసుకోండి. మార్కెట్ని మీరు నిజంగా ట్రేడింగ్ చేయాలనుకుంటే 24 గంటల్లో కనీసం ఒక 20 గంటలన్నా మీరు మార్కెట్తో స్పెండ్ చేయాలి. దాన్ని ప్రేమించాలి, లవ్ చేయాలి, దాన్ని చూస్తూనే ఉండాలి. ఒక పిచ్చోళ్ళలాగా మార్కెట్ని రీసెర్చ్ చేయాలి, బ్యాక్ టెస్ట్ చేయాలి, ఆ క్యాండిల్స్ని ఫీల్ అవ్వాలి, ఇన్ని చేయాలి. అవన్నీ చేయకుండా ఏక్ నంబర్ లాగా వచ్చారు ఒకటేసారి నాకు కోట్లు కావాలి, వాడెవడో తీశాడు వీడెవడో తీశాడు అంటే ఎన్ని 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 సంవత్సరాలు కష్టపడి ఉంటారు తెలుసా వాళ్ళు. 5 సంవత్సరాలు, ఒక్కొక్కరు 6 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి అసలు ఒక డిసిప్లిన్, రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డు, ఎన్ని 10 లక్షలు పెట్టుకొని క్యాపిటల్ 10,000 తీయడానికి కూడా చాలా ఆలోచిస్తారు ఒక్కొక్కరు. కానీ మీరేం చేస్తున్నారు, సింపుల్గా 2 లక్షల క్యాపిటల్ తోటి డైరెక్ట్ 10 లక్షలు లేకపోతే 5 లక్షలు తీయాలని జీరో కాల్స్. అసలు ఏం ఆలోచిస్తున్నారు. ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తారు, రోజు పిజ్జాలు బర్గర్లు, ఇట్లా పిజ్జాలు బర్గర్లు ఈ చెత్త చెత్త ఉంటాయి కదా, అవన్నీ తినే వాళ్ళకి అన్నం విలువ ఏం తెలుస్తుంది, నిజం చెప్పండి. అన్నం విలువ తెలుస్తా? రోజు పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు పెడుతుంటే అన్నం తిన్నా ఎవడు తింటాడు రా, ఇంత టేస్టీ ఫుడ్ దొరుకుతుంది అంటారు. అదే రోజు అన్నం తినే నాలాంటి వాడికి ఎట్లుంటుంది, ఓర్ని అమ్మ ఏదిరా నాయన నాకు ఈ పిజ్జా బర్గర్ ఎప్పుడు దొరికిన, అబ్బా ఎంత బాగుందిరా ఈ టేస్ట్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నా నేను, మీ దగ్గర పిజ్జాలు బర్గర్లు అంటే ఒక 20 లక్షల క్యాపిటల్ లేదా 2 లక్షల క్యాపిటల్, లక్షల్లో మీ దగ్గర క్యాపిటల్ ఉంటే ఏంటంటే మీకు ఆ డబ్బు విలువ తెలియట్లా. నాలాగా 20,000, జస్ట్ 20,000 క్యాపిటల్, 10,000 క్యాపిటల్, అన్నం ఏం లేదు, జస్ట్ అన్నమే ఉందంటే అప్పుడు మీకు దాని విలువ తెలుస్తుంది అనమాట. ఓకే ఇది పోతే నాకు ఇంకా దిక్కు లేదు. మీకు ఆ 20 లక్షలు ఉండేసరికి 10 లక్షలు ఉండేసరికి ఏమవుతుందంటే, ఓకే నాకు ఇది పోయినా పర్వాలేదు, నాకు అన్నం అన్న దొరికిద్దనే మైండ్లో మీరు ఆ పిజ్జాల బర్గర్లు ఇసిరేస్తున్నారనమాట. అంటే ఆ లక్షలకి విలువట్లేదు. ఒక 10,000 అసలు వచ్చినా ఎంత, అసలు లెక్క లేదు, ఏం లేదు ఆలోచన, ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. మీరు కనీసం ఒక 10 రోజులు కాదు, ఒక 5 రోజులు మీరు 10,000తో ట్రేడ్ చేసి నిలబడండి చాలు, మార్కెట్లో తెలుస్తుంది అసలు ఆ నొప్పి ఏంటో మీకు తెలుస్తుంది. సారీ. అట్లా కాకుండా 2 లక్షలతో ట్రేడింగ్ చేస్తే మీకు అట్లనే ఉంటుంది, 5 లక్షలతో ట్రేడింగ్ చేస్తే మీకు అట్లనే ఉంటుంది రిజల్ట్స్ కూడా. మీకు బిగినర్ స్టేజ్లో 10,000తోనే చేయాలి మీరు ట్రేడింగ్. 10,000కి ₹1 ఎక్కువ చేసినా కానీ మీరు సర్వైవ్ అవ్వలేరు. మీకు ఫస్ట్ నాలెడ్జ్, అసలు ఆ నాలెడ్జ్ని మీరు తీసుకోలేరు అనమాట. మీరు ఎంత బ్యాక్ టెస్ట్ చేయాలి, ఎంత చూడాలి, అసలు ఊరికి వస్తాయా, బయట కూలి పనికి పోయినా కానీ ఎన్ని గంటలు పని చేస్తుంటే 500 రావడానికి నానా కష్టాలు పడుతున్నారు ఒక్కొక్కరు. మీరేమో ఇక్కడ ఒకటేసారి 50,000 రావాలి, 5,000 రావాలి, 10,000 రావాలని చెప్పి 2 నిమిషాలు రావాలంటే ఎట్లా వస్తాయి. ఎంత ఎంత పెద్ద పెద్ద మాస్టర్ మైండ్స్ ఉన్నారు, ఎంత ఎంత ఇది ఉంది. అసలు ఏం ఆలోచించి ట్రేడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇట్లా చేయొద్దు ప్లీజ్. ఒక్కరిని కూడా కాల్స్ అండ్ టిప్స్ నమ్మొద్దు. ఫ్రీగా ఇచ్చినా కానీ డబ్బులకైనా కానీ నమ్మి కొనొద్దు. మీరు నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది, కంటిన్యూస్ లెర్నింగ్ అది ఎక్కడ దొరుకుతుంది, వెతకండి, నేర్చుకుంటూనే ఉండండి. ఎంత నేర్చుకుంటే అంత యూస్ఫుల్ అవుతుంది అనమాట. మీరు ఇంత నేర్చుకొని తర్వాత అప్పుడు ఏదైనా ఇట్లాంటి కాల్స్ అండ్ టిప్స్ చూస్తే ఓకే నా వ్యూ ప్రకారం ఇది వర్కౌట్ అయ్యేటట్టుంది అని చెప్పి అప్పుడు తీసుకుంటే సరే అప్పుడు మీకు డిసిప్లిన్ ఉంటుంది. అరే 15 పాయింట్లు ఎస్ఎల్ ఉంది నాకు ఈరోజు, సో ఈ కాల్కి నేను 15 పాయింట్లు పెడతాను, ఈ రిస్క్ మేనేజ్మెంట్ ఇట్లా చేసుకుంటాను అని. సో ఇట్లా అయితే మీరు చేసుకుంటే ఏంటంటే కొంచెమైనా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. పర్ డే నేను 2,000 కంటే ₹1 కూడా ఎక్కువ ఇయ్యను అని మీరు పెట్టుకుంటే మీకు ఏంటంటే మార్కెట్లో సర్వైవ్ అవుతారు. మీకు లెక్కలు తెలియకుండా, కన్ను మిన్ను తెలియకుండా 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 50,000, 30,000 ఎంత పడితే అంత ఎస్ఎలిస్తుంటే మీకు ఎందుకు వస్తుంది? ఇంకా మీకు బుర్రుందా? మీరు అసలు కడుపుకు అన్నం తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సిగ్గు శరం లేని వాళ్ళు ఎవ్వరు కూడా ఇట్లా చేయరు. దయచేసి కూడా ఇట్లా చేయొద్దు. నేర్చుకోండి, ఎంత కావాలంటే అంత వెతకండి, నేర్చుకోండి. దొరకందంటే ఏముంది, యూట్యూబ్లో ఎక్కడో ఒకటి నేర్చుకోండి. సో నా దగ్గరే నేర్చుకోమని నేను అస్సలు చెప్పట్లేదు. నా దగ్గర జాయిన్ అవ్వండి, అది ఇది అసలు నా దగ్గర అసలు జాయిన్ అవ్వద్దు, అసలు నాకు సంబంధమే లేదు మీకు నాకు. మీరు ఏది కావాలంటే అది చేసుకోండి, కాకపోతే నేర్చుకొని సంపాదించాలి. అంతేగాని ఇట్లా కాల్స్ అండ్ టిప్స్ పొరపాటున వెళ్ళనంటే వెళ్ళొద్దు దయచేసి ప్లీజ్. సో ఇప్పుడు ఏం చెప్తానంటే, ఈ పర్సన్ నా దగ్గరికి ఎట్లా అప్రోచ్ అయ్యాడు, ఏం జరిగింది, అసలు ఆ యూట్యూబరో లేకపోతే ఆ బొగడగాడు ఎవడో నాకు సంబంధం లేదు. సో ఏం జరిగిందో చెప్తాను.
ఫస్ట్ ఈ పర్సన్ ఏం చేశాడు, 40,00,000 అకౌంట్ హ్యాండింగ్ దగ్గర దగ్గర 40,00,000 లోన్‌లో వెళ్ళిపోయాడు. అకౌంట్ హ్యాండింగ్ ఇవ్వడం వల్ల. నా దాంట్లో కోర్స్‌లో జాయిన్ అయ్యి, బ్రో మీ బయర్స్ ఇంకా సెల్లర్స్ లెవెల్ అద్భుతంగా ఉన్నాయి. అసలు పర్ఫెక్ట్ పిన్ పాయింట్ లెవెల్ నుంచి ఎంట్రీ ఎళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ వస్తుంది. అసలు ఎట్లా బ్రో అది ఇది అన్నాడు. సో, బ్రో అదంతా ఏం లేదు. నా ఎక్స్‌పీరియన్స్ తోటి, నా నాలెడ్జ్ తోటి నేర్చుకునేదే అదంతా. మీరు జస్ట్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి అని చెప్పారు. తర్వాత ఒకరోజు నార్మల్‌గా లైవ్ మీటింగ్ పెడుతుంటాను కదా! డౌట్ సెషన్. సో, ఆ డౌట్ సెషన్ పెడితే, బ్రో నేను మాట్లాడాలి బ్రో, ప్లీజ్ బ్రో నా సిట్యుయేషన్ అది ఇది అంటే చెప్పండి బ్రో అన్నాను. సో, నాకు మెంటర్‌షిప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలన్నాడు. సరే మాట్లాడదాం బ్రో అంటే మాట్లాడాను. మాట్లాడితే ఏమన్నాడు, ఇట్లా అయింది బ్రో ఇది ఇది అని చెప్తే నాకు ఇంక బాధ అనిపించింది. మన ఎస్ఎల్ ఎట్లా లేదన్నా మన మెంటర్‌షిప్ గ్రూప్ ఎంత 1500 అది కూడా జస్ట్ ఓ ఫస్ట్ మంత్ మాత్రమే. ఇంకా లైఫ్‌లో ఇంక నేను ఎప్పుడు చేయొద్దు అనుకున్నాను. జస్ట్ ఒక 10 మందికి నేను నాలెడ్జ్ షేర్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఆపేసాను ఆ 10 మందితోటి. ఇంక అయిపోయింది, ఇంకా దానికి సంబంధమే లేదు. కానీ ఈ బ్రో చాలా రిక్వెస్ట్ చేసేసరికి, సరే బ్రో నాకు డబ్బులేమొద్దు, మీరు ఫ్రీగా జాయిన్ అవ్వండి, నేను మీకు ఫ్రీగా నాలెడ్జ్ షేర్ చేస్తానని చెప్పారు. సరే అని చెప్పి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత నేనేం చేశాను, డబ్బులు ఏమొద్దు నాకు ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పాను. నేను మీకు మొత్తం రూట్ మ్యాప్ చెప్తాను, ఎట్లా నేర్చుకోవాలి అది ఇది అని చెప్పి ఎవ్రీడే కాంటాక్ట్ అవుతున్నాను, సపోర్ట్ ఇస్తున్నాను, బాగానే ఉంది. 10 రోజులు ప్రాపర్‌గా రిస్క్ రివార్డ్ తోటి మంచిగా రోజుకి రూ. 1000, 1400 అట్లా సంపాదిస్తున్నాడు. ఒకరోజు 2000 సంపాదించాడు. హ్యాపీగా బానే 30 పాయింట్లు, 15 పాయింట్లు, 20 పాయింట్లు తీస్తున్నాడు. బానే ఉంది. ఏమైందో ఈ మనిషికి, కరెక్ట్‌గా నిన్న మార్చ్ 30 రోజు నన్ను అప్పటికి అడిగాడు, "మీ వ్యూ ఏంటి బ్రో" అని. నేను పుట్టా అని చెప్పాను. ఈయన ఏం చేశాడు, వాడెవడో కూన్ గుస్కా గొట్టం గాడు కాల్లు జాయిన్ అయ్యి, వాడు హీరో జీరో ట్రేడ్ ఇచ్చాడంట ఈ మహానుభావుడికి. ఇతను ఏం చేశాడు, ఇతను తప్పు అసలు ఫస్ట్. అతను దాంట్లో జాయిన్ అవ్వడమే ఇతను తప్పు. జాయిన్ అయ్యి అతను చెప్పిన మాటని కాల్ సైడ్ ఫస్ట్ ఎన్ని 2000 క్వాంటిటీ ఒకటేసారి 2000 క్వాంటిటీ తీసుకొని 30,000 లాస్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంకొకసారి తీసుకొని 35,000 లాస్ పెట్టుకున్నాడు. అట్లా 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 ఓవర్ ట్రేడ్ చేసి 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 1,00,000 లాస్ పెట్టుకున్నాడు. ఎందుకు? ఏం సాధించాడు ఇప్పుడు? అతని క్యాపిటల్ ఎంత ఉంది ఇప్పుడు? 40,00,000 లాసు. ఆ లోన్లు, అప్పులు, బాధలు, ఇంత తర్వాత అతని క్యాపిటల్ ఎంత ఉంది? జస్ట్ 2,00,000. ఆ 2,00,000లో 1,00,000 ఎగిరిపోయింది నిన్న. ఆ 2,00,000లో 1,00,000 ఇంకా ఎంత ఉంది? 1,00,000. ఇప్పుడు ఆ 1,00,000, ఇప్పుడు ఈ 40,00,000 ప్లస్ ఈ 1,00,000 41,00,000 సంపాదించాలంటే ఏం చేస్తే వస్తాయి ఆ 40,00,000? మార్కెట్‌లో వస్తాయా? రావు. అసలు రానంటే రావు అవి. అంత డూప్ మాటలు రావవి. రోజుకి 1000, 2000 అంటే తీయొచ్చు కానీ 40,00,000 తీయాలంటే ఎన్ని రోజులు పడతది? ఎంత రిస్క్ ఉండాలి? మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉండాలి? ఎంత రిస్క్ రివార్డ్ ఉండాలి? ఎంత రిస్క్ మేనేజ్‌మెంట్ ఉండాలి? డిసిప్లిన్ ఉండాలి? ఎంత పట్టుదల ఉండాలి? ఎంత గ్రిప్ ఉండాలి మనకి మార్కెట్ పైన? ఇవేమీ లేకుండా జస్ట్ గాలిలో మేడలు కట్టుకుంటా, అది చేయాలి, ఇది చేయాలి అని ఊహించుకుంటా అంటే ఎందుకొస్తది? మీకు ఏం చెప్పాలనుకో నాకు అర్థం కావట్లేదు. నేను అతనికి మంచిగా చెప్పా, బ్రో మీరు సింపుల్‌గా 15 పాయింట్లయితే ధైర్యంగా క్యాప్చర్ చేస్తున్నారు కదా! మీరు 1 లాట్ తోటి కనీసం ఒక 1 వీక్ చేయండి. ఆ తర్వాత మీకు ఒక 30 పాయింట్లు క్యాప్చర్ చేసే దమ్ము మీలో క్రియేట్ అయితే, ఆ తర్వాత 2 లాట్లేయండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 30 పాయింట్లు మీరు అట్లనే 2 లాట్‌తో చేసే దమ్ము మీకు ఉంటే అప్పుడు 3 లాట్లు. ఇలా చిన్నగా మీరు ఇంక్రీజ్ చేసుకుందాం. నేను మీకు మెంటల్ సపోర్ట్ ఇస్తానని చెప్పి క్లియర్‌గా చెప్తే, ఆయన సింపుల్‌గా ఆ లక్షలు లక్షలు బొక్కబెట్టుకొని నా దగ్గరకొచ్చి అంతా అయిపోయినాక 3 గంటలకొచ్చి, "బ్రో నాలోని మృగం నా మాట వినలేదు బ్రో" అంటే నేనేం చేయాలి? డబ్బులన్నీ పోయిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? సో, ఇట్లనే ఉంటారనమాట. దయచేసి అతని పేరు కూడా చెప్పాలని నాకు ఇష్టం లేదు. వాడెవడో వేస్ట్ నా కొడుకు. వాడిని నమ్మొద్దు. ఈ కాల్స్‌ని అసలు నమ్మొద్దు దయచేసి. ఒకవేళ నమ్మి మీరు తీసుకున్నా, దయచేసి 15 పాయింట్లు లేదా 20 పాయింట్ల కంటే ఒక్క రూపాయి ఎస్ఎల్ పెట్టొద్దు. ఎస్ఎల్ కొడితే యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోండి. ఎస్ఎల్ యాక్సెప్ట్ అంటే ఏంటిది? మీకు ఒక 2000 లాస్ వచ్చిందంటే, ఆ 2000 లాస్ తోటి ఆగిపోవడం. నేను ఆ 2000 లాస్ తోటి ఆగిపోతున్నాను. నా మనసుకి ఇది చాలు అని మీరు అనుకోవడం. అంతేగాని ఎస్ఎల్ పెట్టడం వేరు. ఎస్ఎల్‌ని యాక్సెప్ట్ చెయ్యడం వేరు. ఓకేనా? యాక్సెప్ట్ చెయ్యండి. చేసి పక్కకి జరగండి. ఎందుకంటే ఈరోజు లేకపోయినా రేపు వస్తుంది. దయచేసి మీరది తప్పు చేయొద్దు. మీరు ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. ఆ తర్వాత మీరు రోడ్డు మీదకొస్తారు. మీ ఫ్యామిలీ రోడ్డు మీదకొస్తుంది. అప్పులు పాలు, తలకాయ నొప్పి, సూసైడ్ తప్పితే ఏమీ అనిపియదు. అలాంటి పరిస్థితికి మీకు రావద్దని నేను కోరుకుంటున్నాను. నేర్చుకోండి. దయచేసి నాలెడ్జ్ గెయిన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో, ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. డిసిప్లిన్ అయితే గెయిన్ చేయండి. ప్రతి ఒక్క రూపాయికి విలువిచ్చి మీరైతే ట్రేడ్ చేయాలని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఇంతకు మించి నేనేం చెప్పాలనుకోవట్లేదు. ఇంతేనండి. థాంక్ యూ.